సతీదేవి మరణంతో శివుడు ఉగ్రరూపాన్ని దాల్చాడు. తన భార్య శరీరాన్ని చేతిలో తీసుకొని ప్రపంచాన్నే నాశనం చేయసాగాడు. శివుడు ఆగ్రహం నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అలా ఖండించిన శరీరం 51 భాగాలుగా విడిపోయి వివిధ ప్రదేశాల్లో పడుతుంది. అలా తన పైదవడ జుట్టు పడిన ప్రదేశం ఆలంపూర్. భారతదేశంలో ఉన్న 18 శక్తి పీఠాలలో ఇది 5వది. ఇక్కడ శక్తి ఎంతో ఉగ్రరూపంతో ఉంటుంది. ఈ అమ్మవారిని దగ్గర నుంచి చూడాలంటే మీకెంతో గుండె ధైర్యం ఉండాలి. ఈమె రూపం జీవన చక్రానికి ప్రతీక. ఈ జోగులాంబని యోగులకు అమ్మగా పిలుస్తారు. తుంగభద్ర నది ఒడ్డున ఈ ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మించబడింది. ఇక్కడి నవబ్రహ్మ ఆలయాలు బదామి చాళుక్యుల శిల్పకళ నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. సుల్తానుల దాడుల్లో ఈ గుడి ఎంతో ధ్వంసానికి గురైంది. దాదాపు 600 ఏళ్ల తర్వాత ఈ గుడిని పునర్నిర్మించారు. ఈ అమ్మవారిని శ్రద్ధగా ఉపాసన చేసిన వారికి సిద్ధి లభిస్తుందని నమ్ముతారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయం హైదరాబాద్ కి కేవలం 200 కిలోమీటర్ల